మీరు టాపిక్ వచ్చి ఏంటంటే జకాత్ అన్నమాట. ఈ రంజాన్ మంత్ లో జకాత్ అనేది ఎందుకు చేస్తారు, అసలు జకాత్ అంటే ఏంటనేది క్లారిటీగా చెప్తాను. సో గాయ్స్, ఇప్పుడు ఉపవాసం తీర్చడానికి మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ దావత్ బిర్యానీ డిన్నర్ అన్నమాట. ఎవరి దగ్గర అయితే 7.5 తులం బంగారం అలానే 1,00,000 రూపాయల డబ్బు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందో హలో బడీస్, నేను మీ ఎన్ఎస్ ఫుడ్డీ. వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే డే 21 రోజా. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోయాను. సారీ ఫర్ దాట్. అది ఎందుకంటే ఏమంటే ఒక 4 డేస్ నుంచి షాపింగ్లు అంటూ అవేంటి ఇవంటి తిరుగుతూ ఉన్నాము. అవి ఎందుకంటే మేము ప్రతి ఇయర్ ఇలా చేస్తాము. అదేంటంటే కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు, వాళ్ళకి బట్టలు డొనేట్ చేయడము లేదా ఫుడ్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తాము. సో వాళ్ళ కోసం ఇప్పుడు షాపింగ్ అంటూ ఇంకా వాళ్ళకి డొనేట్ చేయడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఒక 3 డేస్ వీడియో పెట్టలేకపోయాను. అది కూడా వీడియో తీసి పెట్టుండొచ్చు, కానీ అది పెడితే కొంతమంది ఉంటారు కదా, ఇంకా అదేదో చూపించుకోవడానికి అది ఇది అనేసి కొన్ని నెగిటివ్ మాటలు వస్తాయి కాబట్టి వీడియో తీయలేదు. ఉంటే ఉన్నింది, ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇంకా సెహరీ టైం అయిపోతుంది, వెళ్ళి త్వరగా సెహరీ చేసేద్దాం. బై బై. టుడే సెహరీ స్పెషల్ అంటే మస్జిద్ నుంచి వచ్చిందనమాట. ఇది వైట్ రైస్, ఇది వచ్చి దాల్చా, ఇది వచ్చి పప్పు, ఇది వచ్చి చికెన్ కర్రీ, నెక్స్ట్ పికిల్. టుడే స్పెషల్ ఇదే అనమాట. సో ఇప్పుడే సెహరీ కంప్లీట్ చేసుకుని మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళి ఫజర్ నమాజ్ చదువుకునేసి మిగతా విషయాలు మాట్లాడదాం. గాయస్, ఇప్పుడే నమాజ్ చదువుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. మేము ఈరోజు నైట్ అంతా మేల్కో ఉన్నాము, ఇంకా నిద్రే లేదనమాట. ఎందుకంటే నైట్ అంతా ఎందుకు మేల్కుంటామంటే 5 రాత్రులు మేల్కుంటాము. అది ఎందుకు ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా వెళ్ళి హ్యాపీగా పడుకుందాం. సో గాయస్, ఇప్పుడే ఉపవాసం తీర్చడానికి మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళి ఉపవాసం తీర్చుకునేసి ఇంకా ఈరోజు వచ్చేసి వేరే వాళ్ళు దావత్ కూడా ఉందన్నమాట, అంటే డిన్నర్. ఇంకా వెళ్ళి ఉపవాసం తీర్చుకొని డిన్నర్ తినేసాక మాట్లాడదాం. మసీద్ దగ్గరికి వచ్చాను. అందరూ ఉపవాసం తీర్చడానికి రెడీ కూర్చో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి గంజి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి ఫ్రూట్స్, యాపిల్, కీరా. కదా ఈ తెలుగు మే క్యా బోల్తా, పప్పాయ అండ్ వాటర్ మెలన్. అలానే ఇక్కడ గంజి. నెక్స్ట్ ఇక్కడ దావత్ బిర్యానీ డిన్నర్ అన్నమాట. ఇంకా ఉపవాసం తీర్చుకునేద్దాం. గాయస్, ఇప్పుడు ఉపవాసం తెచ్చుకొని ఈద్గాలోకి వచ్చాము. ఇంకా దావత్ స్టార్ట్ అయిందనమాట. అందరు తింటున్నారు. ఇంకా చాలా మంది రావాల్సింది. ఇప్పుడే తింటున్నారు ఇక్కడ. ఇంకా నేను కూడా వెళ్ళి తినేస్తాను. ఆకలి వేస్తా ఉంది. డే మొత్తం ఉపవాసం పెట్టాం కదా. సూపర్, చాలా బాగా చేశారు. సో ఫైనలీ డే 21 రోజు కూడా కంప్లీట్ చేసుకునేసాం. మీరు టాపిక్ వచ్చి ఏంటంటే జకాత్ అన్నమాట. ఈ రంజాన్ మంత్ లో జకాత్ అనేది ఎందుకు చేస్తారు, అసలు జకాత్ అంటే ఏంటనేది క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ జకాత్ అన్న పదానికి అర్థం ఏంటంటే శుద్ధి లేదా సహాయం అని అర్థం. అండ్ అలానే జకాత్ అనేది తప్పనిసరిగా ఎవరివ్వాలంటే ఎవరి దగ్గర అయితే 7.5 తులం బంగారం అలానే 1,00,000 రూపాయల డబ్బు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందో వాళ్ళు వాళ్ళ ధనం నుంచి 2.5% పేదవారికి లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అనాథులకి జకాత్ అనేది ఇవ్వాలి. సో జకాత్ అంటే ఇదే అనమాట. అందరికి అర్థమైందనేసి అనుకుంటున్నాను. అసలు జకాత్ అంటే ఏంటి, జకాత్ అనేది ఎందుకు చేస్తారు ఏంటనేది క్లారిటీగా చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా తెలిసేలా చేయండి. సరే అయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై బడీస్.